ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మును బహుగా ఆశీర్వదించాలని ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఆయన యందు మనం నిలిచుండాలి. ఆయన యందు నిలిచుండడం అంటే ఆయన వాక్యం నందు నిలిచుండాలి. ఆయన వాక్యం నందు మనం నిలిచుండాలంటే ఆయన వాక్యాన్ని మనం ఎరిగిన వారమై ఉండాలి. కాబట్టి మనం ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రతిరోజు మనం దేవుని వాక్యం చదివినప్పుడు దేవుడు ప్రతిరోజు కూడా కొత్తగా మనతో మాట్లాడతాడు. కాబట్టి ఈరోజు కూడా దేవుడు మనందరితో మాట్లాడాలని ఆశిస్తున్నాడు కాబట్టి ఈరోజు మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 1 నుండి 14 వచనాల వరకు ఈరోజు మనం చదువుకుందాం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసురువారు కొద్దిమంది యగుట చేత పని చాలించుకుందురు, కిటికీలలో గుండా చూచువారు కానలేక యుందురు. తిరగటి రాళ్ళ ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును. సంగీతమును చేయు స్త్రీలు నాదం చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉంచబడుదురు. ఎత్తు చోటులకు భయపడుదురు, మార్గములందు భయంకరమైనవి కనబడును. బాదం వృక్షము పువ్వులు పూయును, మిడత బరువుగా ఉండును, బుడుసర కాయ పగులును. ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోచున్నాడు, వాని నిమిత్తం ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు. వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దారి యొక్క కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రం పడిపోవును. మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము వ్యర్థం. ప్రసంగి జ్ఞాని అయి ఉండెను, అతడు జ్ఞానులకు జ్ఞానం బోధించెను. అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను. ప్రసంగి ఇంపైన మాటలు పలుకుటకు పూనుకొనెను, సత్యమును గూర్చిన మాటలు యథార్థ భావంతో వ్రాయుటకు పూనుకొనెను. జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలల వలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలెను ఉన్నవి. అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడి నట్టున్నవి. ఇదియుగాక నా కుమారుడా, హితోపదేశములు వినుము. పుస్తకములు అధికంగా రచింపబడును, దానికి అంతము లేదు. విస్తారంగా విద్యాభ్యాసం చేయుట దేహమునకు ఆయాసకరం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును. ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరెన్నో వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని కూడా బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.